శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 42 అధ్యాయంలో ఉన్నామండి. నిన్న బాబాగారి శ్రీమల్లంగనం గురించి తెలుసుకున్నాము. ఈవేళ రామచంద్ర తాత్యా కొత్తేపాటిలు మరణాన్ని తప్పించుట అనే దాని గురించి తెలుసుకుందాము. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటిలు తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడాను. అన్ని ఔషధములు ఉపయోగించెను, కానీ అవి గుణమివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితముపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనేను. దాక్షిణ్యమూర్తియకు బాబా, చూడండి, నీ వాతురత పడవద్దు. నీ చావు చీటీ తీసివేసి తిని త్వరలో బాగుపడదవు అనేది. తాచాకోతే పాటిలు కూర్చి సంశయించుచున్నాను. అతడు 1840 సంవత్సరమున అంటే 1918 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి తెలియదు. వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనేది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకునెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికి తెలియనీయలేదు. కానీ బాలాషింపికి మాత్రము చెప్పెను. రామచంద్ర పాటిల్, బాలాషింపి ఈ ఇరువురును మాత్రమే తాత్యా గురించి భయపడేరి. చూడండి సాయి భక్తులారా, ఇక్కడ మనము చాలా వరకు గమనించాలి. ఏంటంటే ఇది బాబా గారు అలా శ్రీమూలంగా చేసిన తర్వాత కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రంగా జబ్బుపడ్డాడు. అతడు చాలా బాధపడిన. అన్ని ఔషధాలు ఉపయోగించారు, కానీ గుణం ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధంగా నుండాడు. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను అంటే ఈ పాటిల్ గారు అనుకుంటున్నాడు, నేను ఇంకా చచ్చిపోతాను బాబా అని. నేను ఎప్పుడు మరణించేదనో దయచేసి చెప్పుడు అని బాబా గారిని అడుగుతాడు. బాబా అడిగితే బాబా ఈ విధంగా చెప్తారు, నీ ఆతురత పడవద్దు. నీ చావు చీటిని నేను తీసేసాను, త్వరలో బాగుపడేదేవో అని చెప్తారు. తాత్యా కోతి పాటిల్ గురించి మాత్రము సంశయంగా చెప్తారు. అప్పుడు ఈ 1840 అంటే అతడు శతాబ్ది సంవత్సరంలో 1840 సంవత్సరంలో అంటే 1918 విజయదశమి నాడు మరణించును అని ఊరికే సూచనపాయంగా బాబా గారు చెప్తారు తాత్యా పాటిల్ గురించి. ఇది ఎవరికి తెలియదు, మామూలుగా అయితే ఎవరికి తెలియదు, వారిని కూడా చెప్పవద్దంటారు అని ఈయనకి చెప్పి నచ్చో మిక్కిలి భయపడును. ఆయనకి చెప్తే మిక్కిలి భయపడతారు అనేది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను. దాదా గారి జబ్బు కుదురుతుంది, కానీ అతడు తాత్యా గురించి ఎక్కువగా ఇప్పుడు ఈయన జబ్బుని తగ్గించి తాత్యా గురించి చెబుతారు కదండి. ఇప్పుడు ఈయన జబ్బు తగ్గిపోయింది, తాత్యా గురించి ఆలోచిస్తాడనమాట. సంశయం ఏలన్న బాబా మాటకు తిరుగులేదు. బాబా మాట చెప్పారంటే తిరుగుండదు. ఇలాగా కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకునేను. ఆయన చెప్పిన ప్రకారంగా అయితే, బాబా గారు చెప్పిన ప్రకారంగా అయితే 2 సంవత్సరాల్లో బాబా తాత్యా మరణిస్తాడు. అయితే దీనిని రహస్యముగా నుంచిన ఎవరికి తెలియలేదు, కానీ బాలాషింపికి మాత్రము చెప్పాను. రామచంద్ర పాటిలు, బాలాషింపి ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుతూ ఉండేది. వీళ్ళిద్దరికీ తెలుసు ఈ విషయం, ఎందుకంటే బాబా గారు చెప్పిన మాట ఎప్పుడూ పొల్లిపోదు. ఆయన చెప్పినట్లు జరుగుతుంది. ఈ విధంగా జరుగుతున్నప్పుడు వీళ్ళిద్దరికి మాత్రం ఈ విషయము చెప్పారు కదా, ఎవరి దగ్గర అనొద్దు, వాళ్ళకి కంగారు పడతారు, భయపడతారు అన్నారు. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడవసాగాను. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి అంటే పడుకున్న అతను రోగంతో బాగానే లేచి తిరుగుతూ నడుస్తూ ఉన్నాడు. కాలము వేగముగా కదిలేను. 1918 భాద్రపదము ముగిసెను. 1918లోని భాద్రపదం ముగిసింది. ఆశ్వయుజ మాసము సమీపించెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడాను.
ఆయన చెప్పినట్టుగానే బాబాగారు చెప్పినట్టుగానే ఈ తాత్య జబ్బు పడ్డాడు. వీళ్ళిద్దరూ బాగా చక్కగా ఆరోగ్యంగా తయారయ్యారు. మంచము పట్టాను. అందుచేత బాబా దర్శనమునకే రాలేకుండెను. బాబా కూడా జ్వరముతో నుండెను. బాబా గారికి కూడా జ్వరం వచ్చింది కదా. ఈ తాత్య కూడా జబ్బు పడ్డాడు. కానీ వీళ్ళిద్దరికీ తాత్య గారు చనిపోతాడని చెప్పారు కదా బాబా గారు. కానీ ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు అని చెప్పారు. ఈయన బాబా గారు కూడా సుస్థి పడ్డారు. కానీ తాత్యకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా దర్శనానికే రాలేకపోయాడు. ఈయన తాత్య గారు బాగోలేదని మంచము పట్టాను. అందుచేత బాబా దర్శనకే రాలేకుండాను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారిని రక్షకుడు. తాత్య రోగము అధికమయ్యెను. అతడు కదలలేకపోయెను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర, దాదాయు, బాలాశింపుయును తాత్య గురించి మిగుల భయపడిరి. వీళ్ళిద్దరికి తెలుసు కదా, బాబాగారు చెప్పారు కదా ఏమని, ఈ తాత్యకి మరణం ఉంది, 2 సంవత్సరాలు చనిపోతారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరికీ తాత్య మీదే ఒక కన్ను. ఈ చివరికి అనుకున్న టైం రానే వచ్చింది. కానీ బాబా గారు కూడా జ్వరంతో బాధపడుతున్నారు అప్పటికే. ఈ తాత్య రోగము అధికమయ్యను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబా అనే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర, దాదాయు, బాలాశింపియు తాత్య గురించి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజుచ్చెను. శరీరమంతయు చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్య చావు దగ్గరకు వచ్చాను అనుకునేది. బాబాగారు చెప్పినట్టుగానే ఇతను వాళ్ళిద్దరూ అసలు చాలా భయపడిపోతూ, తెలిసింది కదండి, అదండి తెలిసిన విషయం ఏదైనా ఉంటే అందుకనే బాబాగారు వీళ్ళిద్దరికి తెలిసేలా చేశారు. వీళ్ళిద్దరే కంగారు పడుతున్నారు, ఇంకా ఎవరు వదిలే అవ్వట్లా. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరం అంతా చెమటలు పట్టాను. బాబా నుడివిన ప్రకారం తాత్య చావు దగ్గరకు వచ్చను అనుకునేది. విజయదశమి రానే వచ్చెను. తాత్య నాడి బలహీనమయ్యెను. త్వరలోనే ప్రాణము విడుచునని అనుకునేది. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యకి దగ్గర అయిపోయింది. అయ్యో అందరూ చాలా కంగారు పడుతున్నారు ఇంకేముందని. కానీ ఇంతలోనే మరి ఆయన మరణాన్ని ఈయన తప్పించాలంటే ఏం చేయాలి? ఇంతలోనే గొప్ప వింత జరిగెను. తాత్య నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగము చేసెను. అదే టైంకి వారిలోని వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్య కోసం అర్పించనని జనులనుకునేది. అతనికి బాగైపోయింది తాత్యకి. బాబా గారు ఆ మరణాన్ని ఈయన తీసుకున్నారు. బాబా ఎందుకు ఇట్లు చేశానో బాబాకే తెలియను. వారి కృత్యము లగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించిరి. తమ పేరుకు బదులు తాత్య పేరును తెలిపిరి. అదండి వాళ్ళకి కూడా చూడండి, వాళ్ళు అంటే బాబా గారు ఆయన మరణాన్ని తప్పించి ఈయన స్వీకరించారు. ఈ విషయం మనందరికీ కూడా బాగా తెలుసు. ఈ భగవత్ స్వరూపుడైన ఆత్మకి చావు లేదన్నారు కదా, శరీరానికే కదా. శరీరం అనేది నశించేది, ఆత్మ పరమాత్మే. ఆ పరమాత్మకి చావు పుట్టుకలు ఏంటండి? ఆ విధంగా ఒక భక్తుడి కోసము, అంటే ఒక భక్తురాలు బిడ్డ కోసము బాబా చేసిన త్యాగము ఇంతంత కాదయ్యా. అన్ని రకాలుగా మనకి ఏదైనా రోగం వచ్చిందంటే ఆయన మన రోగాన్ని స్వీకరించేవారండి. అదేవిధంగా మరణాన్ని కూడా ఆ బిడ్డ కోసము తీసుకున్నారు బాబాగారు. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబరు 16వ తేదీన పండరీపురంలో దాసగణకు బాబా స్వప్నంలో సాక్షాత్కరించి ఇట్లనిరి. మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టాను. ఈ సంగతి నీకు తెలియజేయుటకే వచ్చినాను. వెంటనే అక్కడకు పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగణుకి సంగతి తెలిపెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామస్మరణ చేసెను.
భగవన్ నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. చూడండి, ఆ మరుసటి రోజు ఆయనకి స్వప్న దర్శనం అయిందంటండి రాసగణి గారికి. చేసి చూడండి, బాబా గారు ఏమన్నా, మసీదు కూలిపోయినది, వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టాను. ఇక్కడ చాలా గమనించాల్సిన విషయము, నేను ఆ స్థలమును విడిచిపెట్టాను అన్నారు. ఈ సంగతి నీకు తెలియటకై వచ్చాను. ఆయనకి స్వప్నంలో అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందండి, బాబా గారు మనతోనే ఉన్నారు. మనం పిలిస్తే పలుకుతున్నారు కదండి. ఎక్కడికి వెళ్ళలేదు ఆయన, శరీరం మాత్రమే వదిలేరు. కానీ ఆత్మ ఎప్పుడూ ఆయనది పరిపూర్ణంగా మనతోనే ఉంటుంది. కనుక ఆ స్థలమును విడిచిపెట్టాను. ఈ సంగతి నీకు తెలియటకే వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము, నన్ను చాలనన్ని వాటితో, అంటే చాలా ఎక్కువ పుష్పాలతో నన్ను కప్పు అని చెప్పారు. షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరము వలన కూడా దాసగణునికి సంగతి తెలిసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబా సమాధి చేయుటకు ముందు రోజంతయో భగవన్నామస్మరణ చేశాను. భగవన్నామస్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గుర్చి దానిని బాబా సమాధిపై వేశాను. బాబా పేరుతో అన్నదానము చేశాను. అదండి, ఇప్పటికీ చూడండి, ఆ సమాధి మీద నిత్యము పెద్ద పూలహారాన్ని వేస్తూ ఉంటారు బాబా గారు. ఆయన ఎక్కడ పోతాడండి, ఆయన హారం వేసుకుని చక్కగా మనతో పాటే మనతోనే ఉన్నారు. ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. ఆయన ఈరోజు సాయి అంటే అంటున్నారండి బాబా గారు, అంటే మనతోనే ఉన్నారు. ఈ సమాధి ఘట్టము ఎంత అద్భుతమైనదంటే ఆయన ఎక్కడికి వెళ్ళలేదండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి వకులమాత తల్లిని పూలహారంగా చేసుకున్నారు కదా, మరి అదేవిధంగా బాబాగారు కూడా పూలహారుడై ఉన్నాడండి. అందుకని నిండు పుష్పాలతో ఆయన ఎప్పుడూ నిండుగా ఆ పూలహారం వేస్తూ ఉంటారు. ఆయన్ని పుష్పాలతో పూజ చేస్తూ ఉండాలండి. ఆయనకి పుష్పాలంటే చాలా ఇష్టం బాబాగారికి. ఆ పువ్వులో కూడా ఉన్నాడండి ఆయన పరమాత్మ. కాబట్టి మరి లక్ష్మీబాయి షిందేకు దానం చేసింది, అవి మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందామండి. 42వ అధ్యాయంలో మనము. అంతవరకు అందరికీ సాయిరామండి.